ఆ టాయిలెట్ పేపర్ ఈనాడులో పెద్ద హెడ్డింగ్ పెట్టి సజ్జల భార్గవ్ గారే అసలు ఈ సోషల్ మీడియా పోస్టులన్నీ పెట్టించేశాడు. సో సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది అని చెప్పి పెద్ద బ్యానర్ ఐటమ్ పెట్టారు. సామాజిక మాధ్యమాల్లో రెచ్చిపోతే బెయిల్ కూడా రాదనే భయం ఉండాలి, లేదంటే వారు ఎవరిని వదిలిపెట్టరు, సమాజంలో ఎవరికి భద్రత ఉండదు. సజ్జల భార్గవ్ రెడ్డి కేసు విచారణ సందర్భంగా సుప్రీం ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు అని పెట్టి రాశారు. అదే ఆంధ్రజ్యోతి ఇంకో టాయిలెట్ పేపర్లో మీ పోస్టులు శృతి మించాయి, అవి మాకు అర్థం కాలేదనుకుంటున్నారా? అర్థం కాలేదనుకున్నారా? ఏ ఉద్దేశంతో పెట్టారో తెలుసుకోలేమా? సజ్జల భార్గవ్ రెడ్డిపై సుప్రీంకోర్టు ఆగ్రహం. అసభ్య పోస్టుల వ్యవస్థ క్షమించదు, తప్పకుండా శిక్షిస్తుంది. రెగ్యులర్ బెయిల్ కోసం ఎస్సీ ఎస్టీ కోర్టుకు వెళ్లాలని సూచన. అసలు ఏంటి దీనికి సంబంధించి అంటే, ఏదైతే సజ్జల భార్గవ్ రెడ్డి గారు మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించింది ఈ కూటమి ప్రభుత్వం. ఏదైతే 2021లో వంగలపూడి అనితా గారి మీద ఏదో పోస్ట్ పెట్టారని చెప్పి, అది కూడా సజ్జల భార్గవ్ గారు పెట్టాల. సజ్జల భార్గవ్ గారికి సంబంధం లేదు. సో సజ్జల భార్గవ్ గారికి సంబంధం లేకపోయినా ఏదైతే వైఎస్ఆర్ జిల్లా సింహాద్రిపురం మండలానికి చెందిన పుల్లప్ప గారి హరి అనేటటువంటి వ్యక్తి ఫిర్యాదు మేరకు భార్గవ్ రెడ్డితో పాటు మరో ఇద్దరిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద అక్రమ కేసు పెట్టారు. సో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. పెడుతుంటే ఆయన హైకోర్టుకి వెళ్లారు. హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వలేదు. సుప్రీంకోర్టుకి వెళ్లారు. ఇప్పుడు సుప్రీంకోర్టు గారు విచారణ చేసినటువంటి సందర్భంలో 2 వారాల పాటు అయితే ఎటువంటి చర్యలు చేపట్టొద్దు, అరెస్ట్ లాంటివి కానీ, ఆయన ఏదో కింద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను విచారణ చేపట్టేటటువంటి కోర్టు ఏదైతే ఉందో అక్కడ రెగ్యులర్ బెయిల్ కోసం అప్లై చేసుకోమని చెప్పి ఏదైతే సుప్రీంకోర్టు చెప్పింది. సో క్లియర్ గా 2021లో జరిగిన సంఘటనపై 4 ఏళ్ల తర్వాత ఇప్పుడు విచారించడం ఎంతవరకు సబ్ అని చెప్పి ధర్మాసనాన్ని భార్గవ్ రెడ్డి గారి తరపు లాయర్లు ప్రశ్నిస్తున్న సందర్భంలో రాజకీయ కుట్రలో భాగంగానే 4 ఏళ్ల తర్వాత ఈ కేసు నమోదు చేశారని చెప్పి ఏదైతే భార్గవ్ రెడ్డి గారి తరపు లాయర్లు మాట్లాడినప్పుడు మరికొన్ని వివరాలు కావాలని మేము సమర్పించడానికి సిద్ధంగా ఉన్నామని కూడా చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ చూడండి, అసలు మొత్తం సజ్జల భార్గవ్ గారు పెట్టారని, ఆయన మీద అసలు సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందని చెప్పి పెద్ద ఫస్ట్ ఐటమ్ ఇదే రాసేసి మొత్తం ఈయన చేసాడనేటటువంటి విధంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా రాశారు. 2021లో ఎవరో పోస్ట్ పెడితే దానికి సజ్జల భార్గవ్ గారికి సంబంధం ఏమిటి? ఈరోజు ఇప్పుడు ఈ వ్యాఖ్యానాలు చేసినటువంటి నిజంగా సుప్రీంకోర్టు ఇలాంటి వ్యాఖ్యానాలు చేసినప్పుడు మరి చేబ్రోలు కిరణ్కి ఏ విధంగా 10 రోజుల్లో బెయిల్ ఇచ్చేశారు? 10 రోజులు కూడా కాలేదు కదా, 14 రోజులు అతనికి రిమాండ్ వేశారు. మరి 10 రోజుల్లో ఏ విధంగా అతనికి బెయిల్ వచ్చింది? ఏది అతను చేసినటువంటి వ్యాఖ్యలు సామాన్యమైన వ్యాఖ్యల? 111 బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారం మరి ఆ ఛానల్ ఓనర్ మీద చర్యలు తీసుకోలేదు. అసలు ఆ ఛానల్ ఓనర్ మీద కేసులు పెట్టలేదు. ఆ ఛానల్ నడుపుతున్నటువంటి ఆ సంస్థ ఎక్కడైతే ఉందంటే తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఐటీడీపీకి సంబంధించి, మరి వాళ్ళ మీద కేసులు పెట్టలేదు. మరి ఇవన్నీ ఇప్పుడు రాయాలి కదా, శుద్ధపోస మాటలు రాసేటటువంటి ఈ టాయిలెట్ పేపరు, టిష్యూ పేపరు, టాయిలెట్ పేపర్ ఒకటి, టిష్యూ పేపర్ ఒకటి రాయాలి కదా, రాసి చేయాలి కదా. అంటే ప్రతిదాన్ని జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఏది జరిగినా బురద చల్లేయాలి, జరగకపోయినా బురద తీసుకొని వచ్చి అంటించేయాలి. సో ఇది ఒక విషయం నిమ్మేటటువంటి వార్త. 2 వారాల పాటు ఇచ్చి ఆల్రెడీ బెయిల్ కోసం అప్లై చేయమన్నారు. ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ ఏదైతే కోర్టు ఉందో అక్కడ దానికి సంబంధించినటువంటి వాదనలు వినిపిస్తారు. సో ఏదో మొత్తం ఇచ్చేసేసారన్నట్టుగా ఒక ప్రయత్నం చేయాలనేటటువంటిది ఆ 2 పత్రికలు ఆర్గనైజ్ గా చేస్తున్నటువంటి కుట్ర. ఏదైతే తప్పుడు మద్యం కేసు, ఎందుకంటే వీళ్ళు పెట్టింది తప్పుడు కేసు, ఆ కేసుకు సంబంధించి ప్రతిరోజు ఆ టాయిలెట్ పేపర్లో ఏ విధంగా రాస్తారంటే, ఒకరోజేమో కర్త కర్మ క్రియ మొత్తం రాజకేశ్ రెడ్డి అని రాస్తారు, ఇంకో రోజేమో అంతా బాలాజీ గోవిందప్పే అని రాస్తారు, ఇంకో రోజు అంతా ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారే అని రాస్తారు, ఇంకో రోజు అంతా ధనంజయ రెడ్డి గారి కనుసన్నల్లోనే జరిగింది, ఆయనే మొత్తం షాడో అని రాస్తారు, ఇంకో రోజేమో అంతా మిథున్ రెడ్డి చేశాడు అని రాస్తారు, ఇంకో రోజేమో అంతా దీనంతా డబ్బులు వచ్చేసి మొత్తం బంగారం కొనేశారు, కొన్ని 100 టన్నులు బంగారం కొనేశారు అని రాస్తారు, ఇంకో రోజు హవాలా రూపంలో డబ్బులు తరలించేశారని రాస్తారు, ఇంకో రోజు తాడేపల్లిలో మొత్తం కింద పాతి పెట్టేశారు డబ్బులన్నింటినీ, ఎవరికి కనిపెట్టలేరని చెప్పి రాస్తారు, ఇంకో రోజు బెంగళూరు ఇంట్లో దాచిపెట్టారని రాస్తారు, ఇంకో రోజేమో విదేశాలకు తరలించేశారు, మొత్తం ఒక 5గురు పారిపోయారు, విదేశాలకు తీసుకుని వెళ్ళిపోయారు, 100,000 కోట్లు అని చెప్పి రాస్తారు, ఇంకో రోజు ఏదైతే దీనికి సంబంధించి షెల్ కంపెనీల ద్వారా వీటిని తరలించేశారని రాస్తారు. ఈ రోజు చూడండి అంతా మళ్ళీ హెడ్డింగ్ పెట్టి కర్త కర్మ క్రియ. నిన్నేమో అది కనికట్టు కనిపెట్టలేరు, అసలు మొత్తం ఆధారాలు మాయమైనవి, నిన్న ఆధారాలు మాయమైపోయినాయి మొత్తం అని చెప్పి నిన్న రాశారు. డేటా మొత్తం అసలు ఇదైపోయిందని చెప్పి. ఈ రోజు చూడండి కుట్రకు కర్మ కర్త క్రియ అన్ని మిథున్ రెడ్డి. మద్యం కుంభకోణంలో ప్రధాన పాత్రధారి ఆయన ఎంత ముడుపులు వసూలు చేయాలో నిర్ణయించేశారు.
ఆ సొమ్ము అంతా అంతిమ లబ్ధిదారుకు చేర్చారు. ముడుపుల మొత్తంలో ముందే 5 కోట్లు తీసుకున్నారు. సిట్ దర్యాప్తులో మిథున్ రెడ్డి పాత్ర వెలుగులోకి 4వ నిందితుడిగా పేరని చెప్పి హెడ్డింగ్ పెట్టి మిథున్ రెడ్డి పాత్రపై సిట్ తేల్చింది. ఇదే దోపిడీకి వీలుగా విధాన రూపకల్పన చేశారంట. ముడుపుల వసూలు ముందుగా అంచనా వేశారంట. ముడుపులు ఇచ్చే కంపెనీలకు ఆర్డర్లు ఇచ్చేలా చేశారంట. ముడుపుల సొమ్ము బిగ్ బాస్ చేతల్లో ఈయన కీలక పాత్ర అంట. ముడుపుల సొమ్ము అంతా పిఎల్ఆర్ గ్రూప్ లో కంట. నంద్యాల ఎస్పీఓ అగ్రో ఇండస్ట్రీస్ వ్యాపార పన్నుద్దన అభివృద్ధి కోసం అరబిందో గ్రూప్ ద్వారా నాటి ముఖ్యమంత్రి జగనే 45 కోట్లు రుణం ఇప్పించాడు. ఎంత బూతు వార్త! అసలు మిమ్మల్ని టాయిలెట్ పేపర్ అనేది అందుకనే కదా. అసలు డబ్బులు జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం? జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పించారు అరబిందో వాళ్ళ నుంచి. అసలు వాళ్ళకి డబ్బులు తీసుకునే అవసరం కూడా లేదు. వీళ్ళకి ఎవరు ఇప్పించలే డబ్బులు. ఆల్రెడీ వందల కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయలు కాంట్రాక్టులు చేసేటటువంటి వాళ్ళు మిథున్ రెడ్డి గారు బై బర్త్ గోల్డెన్ స్పూన్. సో ఆయన పుట్టేటప్పటికే పెద్దిరెడ్డి గారు వ్యాపార సామ్రాజ్యంలో ఉన్నారు, అనేక రకాల వ్యాపారాల్లో. సో వాళ్ళేమో 2 ఎకరాల నుంచి రాలా, అదే 2 ఎకరాల నుంచి చంద్రబాబు నాయుడు గారు టైప్గా రాలా. ఆయన ముందు నుంచి వ్యాపారాల్లో ఉన్నారు వాళ్ళ కుటుంబం అంతా. సో ఇక్కడ చూడండి, రుణం ఇప్పించాడని రాశారు. అప్పుడు మరి సాయిరెడ్డి నేను ఇప్పించానని చెప్పాడని మీరే రాశారు కదా. ఆయన సాయిరెడ్డి చెప్పాడు కదా. అంటే ఇష్టం అంటే ఎవరికి 5 కోట్లకు సంబంధించి ఆయన ఆల్రెడీ సిట్ విచారణ సందర్భంగా ఆయన వివరణ ఇచ్చాడు. సిట్ ఆల్రెడీ అడిగింది, ఓ కంపెనీ నుంచి మీ కుటుంబ వ్యాపార సంస్థ పిఎల్ఆర్ గ్రూప్కి 5 కోట్లు బదిలీ అయ్యాయి కదా ఎందుకని అడిగితే, అవును ఆ సంస్థ మా కంపెనీతో కలిసి నిర్మాణ కాంట్రాక్టులు చేయాలని భావించింది, అందుకు అగ్రిమెంట్ కుదుర్చుకుంది. కాంట్రాక్ట్ పనులు ఈఎండి బ్యాంక్ గ్యారంటీ కోసం 2019 నవంబర్లో 5 కోట్లు చెల్లించింది. కానీ కోవిడ్ వ్యాప్తితో పనులు చేయలేకపోయింది. దీంతో 5 కోట్లు తిరిగి ఇచ్చేసాం. ఆ కంపెనీ నుంచి ఎలాంటి ప్రయోజనాలు పొందలేదు, అందుకు ఇవే ఆధారాలని చెప్పి అగ్రిమెంట్ కాపీ బ్యాంక్ లావాదేవీల రికార్డులు చూపించారు. ఇందులో నిబంధనలకు విరుద్ధమైంది ఏమీ లేదు. ఇప్పుడు సిట్ దర్యాప్తు చేస్తుందని మేము 6 ఏళ్ల క్రితం ఈ అగ్రిమెంట్లు చేసుకోం కదా, ఇదంతా పారదర్శకంగానే సాగినటువంటి వ్యవహారం అని చెప్పి క్లియర్ గా విత్ ఏదైతే ప్రూఫ్స్ అన్ని మిథున్ రెడ్డి గారు చెప్తే మళ్ళీ దాంట్లో 5 కోట్లు ముడుపులు ముట్టాయి. ఇది ఒక అబద్ధాన్ని 100 సార్లు రాసి ఇది నిజం అని చెప్పి ప్రజల మెదడులోకి ఎక్కించాలనేటటువంటిది ఈ టాయిలెట్ పేపర్స్ ఉద్దేశం. ఈ టాయిలెట్ పేపర్లు ఎలా ఉంటాయంటే అసలు ఎంత దారుణమైనటువంటి వార్తలు రాస్తా ఉంటాయనడానికి ఈ వార్త కూడా ఒక నిదర్శనం. నిన్న చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీ వెళ్లి అక్కడ ప్రెస్ మీట్, దానికి సంబంధించి